అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. సాధారణంగా మనం బ్యాంక్‌కెళ్తే అక్కడ చాలా గందరగోళ పరిస్థితి అయితే నెలకొంటుంది. ఏదైనా డౌట్ క్లారిటీ చేసుకోవడానికి వెళ్ళినా కూడా హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో ఇవన్నీ హెల్ప్ డెస్క్ ఉంటుంది. అలాగే హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకంత క్లారిటీ ఉండదు. సో ఇవన్నీ దాటుకొని మేనేజర్ దగ్గరికి వెళ్ళినా కూడా అది చాలా టైం పడుతుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి గవర్నమెంట్ చాలా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. వాటి గురించి జనరల్‌గా పబ్లిక్‌కి అంత అవగాహన ఉండదు. అలాంటి లోన్స్ ఉన్నాయని కూడా వాళ్ళకి తెలీదు. సో వాటి గురించి మనతో ఈరోజు డిస్కస్ చేయడానికి రిటైర్డ్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అలాగే మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి జి జగ్గయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బ్యాంక్ ప్రొవైడ్ చేసిన చాలా లోన్స్ సాధారణమైన ప్రజలకి అసలు తెలియని కూడా తెలియట్లేదు. ఈరోజు ఒక లోన్ గురించి నేను మీతో అడగాలనుకుంటున్నాను. ఓకే. యాక్చువల్గా రివర్స్ మార్టిగేజ్ లోన్ అంటే ఏంటి సార్ అసలు ఇది? అయితే బ్యాంకులకు అనే దగ్గరికి వచ్చినప్పుడు మీ ఇంట్రడక్షన్ కానీ ఇదంతా నిజానికి బ్యాంకులు చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు డిజిటలైజ్ చేయడం కావచ్చు, ప్రతిదీ అకౌంట్ ఫర్ ఉండాలన్న ఉద్దేశంలో కానీ, గవర్నమెంట్ పాలసీల మార్పుల వలన కానీ ప్రతి లావాదేవీ బ్యాంకు ద్వారానే చేయడం జరుగుతుంది. దానికి ఆర్థికమైన చిన్నవారు పెద్దవారు అని కాకుండా అలాగే గవర్నమెంట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా త్రూ బ్యాంక్స్ చేస్తుంది. దానివల్ల వాస్తవానికి బ్యాంకుల మీద ఒత్తిడి చాలా పెరిగింది. అయితే మీరు అన్నదానికి అది ఒక్కటే కారణమని కాదు, ఇవన్నీ ఉన్నప్పటికీ బ్యాంకు వాళ్ళు సరి అయిన సమయాన్ని కేటాయించి మీరు అడిగిన దానికి సరిగా చెప్పినప్పుడే అదే సర్వీస్ కదా. ఇక్కడ బ్యాంకులో ప్రోడక్ట్ ఏమి అంటే ఒక వస్తువు అమ్ముతలేడు, సేల్స్ కాదు, సర్వీసెస్ అందజేస్తున్నారు. ఎప్పుడు కానీ బ్యాంక్ కాదు, ఎనీ సర్వీసింగ్ కంపెనీ, సర్వీసింగ్ ఆర్గనైజేషను చాలా బాగా పర్సనలైజ్ సర్వీసెస్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ బ్యాంక్ స్టాఫ్ తగిన సమయాన్ని కేటాయించి బ్రాంచ్లోకి ఎవరైతే కస్టమర్ కావచ్చు, మామూలు పబ్లిక్ కావచ్చు, వచ్చినప్పుడు వాళ్ళ సందేహ నివృత్తి కాకుండా బయటికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో పర్సనలైజ్ సర్వీసెస్ ఇవ్వాలి. అయితే ఓకే, వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉండడం వల్లనే కొద్దిగా సరిగా వాళ్ళు సర్వీసెస్ అందివ్వలేకపోతున్నారు అని నేను చెప్పగలను. ఎందుకంటే దానికి చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇప్పటి వరకు బ్యాంకుల్లో సరి అయిన సర్వీస్ అందుతలేదు, లేకపోతే కొంత శ్రద్ధ తీసుకుంటలేరు స్టాఫ్ అనే ఉద్దేశం మేబీ పబ్లిక్లో కూడా చాలామంది పబ్లిక్లో ఉంది. కానీ నేనేమంటా అంటే ఏసీలో పనిచేసిన చెమటలు పట్టే ఉద్యోగం అంటే కొన్ని ఉండొచ్చు, అందులో ఖచ్చితంగా బ్యాంక్ ఉద్యోగం. ఇంకొకటి, నిజంగా బ్యాంకు వాళ్ళకు సరిపోయేంత వర్క్ లేదు, వాళ్ళకు పనిచేయడమే చేత కాదు అని అనుకుందాం ఒక సెకండ్. అయితే ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేకపోతే ఒక బ్రాంచ్లో 2 బ్రాంచ్లు 3 బ్రాంచ్లు కావచ్చు. మామూలుగా టైమింగ్స్ 10 to 5 ఉంటాయి ఇప్పుడు బిజినెస్ అవర్స్ ఇన్ జనరల్గా. మరి మీరు చూడండి, సిటీలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఏ ఒక్క బ్రాంచ్ కూడా 5కు మూసివేయబడదు, అంటే క్లోజ్ కాదు. ఎందుకు? ఎవరైనా తొందరగా క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలనుకుంటారు కదా. పోనీ ఎవరో ఒకరు లేజీ పర్సన్, లేకపోతే యాక్టివ్గా లేడు అంటే ఫలానా బ్రాంచ్ లేట్గా క్లోజ్ అవుతుందంటే పర్వాలేదు. అన్ని బ్రాంచులు కూడా రాత్రి 7, 8, 9 అవుతుందంటే ఏంటి దానికి కారణం? ప్రధానమైన కారణము వర్క్ ఒత్తిడి, వర్క్ ప్రెషర్. అంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంది, చేయాల్సిన దానికి ఎక్కువ పని, లేకపోతే సరిపోయేంత స్టాఫ్ లేకపోవడం. ఓకే. ఇక్కడ విమర్శలాగా కాకుండా మన విషయాన్ని తీసుకుంటే గవర్నమెంట్ వేసిన కమిటీలు కావచ్చు, ఆర్బీఐ వేసిన కమిటీలు కావచ్చు, అంటే ఇంత బిజినెస్కి ఎంతమంది స్టాఫ్ ఉండాలి అనేదాన్ని కమిటీలు, వాళ్ళు వేసిన కమిటీలు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం కూడా స్టాఫ్ లేదు. దాదాపుగా నాకు తెలిసినంతలో ప్రతి బ్యాంకులో స్టాఫ్ షార్టేజ్ ఉంది. మరి ఎలా చేయాలి? అండ్ అగైన్ బ్యాంకులో పని అనేది ఖచ్చితంగా ఆ రోజు చేయాలంటే చేయాలి, మ్యాండేటరీ అంటాం కదా. మిగతా ఆఫీసులలో కొన్ని పనులు ఎన్ని రోజులన్నా వాయిదేయచ్చు. గతంలో అనేవాళ్ళు, అంటే నేను ఏదాన్ని విమర్శిస్తలేను, గతంలో ఏమనేవాళ్ళు అంటే గవర్నమెంట్ ఆఫీసులలో అర్జెంటు అంటే 6 నెలలు అని చెప్పేవాళ్ళు, అంటే దానికి అర్జెంటుకి 6 నెలలు అని. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఓపెనింగ్ క్లోజింగ్ అంటాం, ఏది ఏమైనా క్యాష్ క్లోజ్ చేసి టాలీ చేసి వెళ్ళాలి, అంటే అది ఆ రోజే చేయాలి. మరి అలాంటి కంపల్సరీ మ్యాండేటరీ థింగ్స్ ఉన్నాయి, వాయిదా వేసిపోవడానికి లేవు కొన్ని పనులు. అలాంటి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నా, అంటే ఇంకా అనుకున్నంత ప్రజలు అనుకున్నంత, ఖాతాదారులు అనుకున్నంత సర్వీసెస్ అందలేకపోతున్నాయేమో కానీ దానికి ఇవి మాత్రం సరైన స్టాఫ్ని ఇచ్చి వాళ్ళకు కూడా కొన్ని వర్క్స్ తగ్గించి, లేకపోతే స్టాఫ్ని ఇస్తే సరిపోతుంది, ఎంతైనా పనిచేయచ్చు. ఉంటే
పబ్లిక్ హ్యాపీగా ఉంటారు, బిజినెస్ వస్తుంది, గవర్నమెంట్కి కానీ ఎవరికి కానీ ఇలాంటి కాంప్లైంట్స్ ఉండవు. ఇది మామూలుగా. సార్ లోన్స్ పరంగా గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేసింది, దాని గురించి మినిమం అవగాహన కూడా లేకుండా ఉన్నారు. అసలు పబ్లిక్కి ఆ లోన్ గురించి అవగాహన లేకపోతే ఎలా అప్లై చేసుకుంటారు సార్ అసలు? అది కూడా సరైన ప్రశ్నే. వాస్తవానికి మన దగ్గర అంటే భారతదేశంలో ఫైనాన్షియల్ లిటరసీ అంటాం. అంటే ఇలాంటి ఆర్థిక వ్యవహారాల గురించి లోన్లే కానీ ఇంకా మిగతా వ్యవహారాలు కానీ ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ ఉంది. లిటరసీ అంటే మనలాగా చదవడం ఇదే కాదు, ఫైనాన్షియల్ ఆర్థిక విషయాల గురించి అవగాహన తక్కువ ఉంది. ఉదాహరణకి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి, లేకపోతే బ్యాంకులో ఏమేమి లోన్లు ఉన్నాయి, ఏమేమి స్కీమ్లు ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్, ఇదంతా ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. ఇది కొంత అవగాహన తక్కువ ఉంది. అయితే బ్యాంకుకి వచ్చినప్పుడు మామూలుగా ఏ లోన్లు అవకాశం ఉంది అంటే అవైల్ చేసుకోవడానికి ఉన్నది అనేది డిస్ప్లే చేస్తారు బోర్డు మీద. బ్యాంకులో ఉన్న రుణ సౌకర్యాలు అనుకుందాం, లోన్ ఫెసిలిటీస్ అని ఎన్ని ఉన్నాయమ్మా. మీరు ఏదన్నా చెప్పండి, దాదాపుగా మీరు ఏదన్నా చెప్పండి, నేనేమంటా అంటే బ్యాంకు ఇవ్వని అప్పు లేదు అని నేను అంటున్నా కదా. ఊరికే మీరు చెప్పండి సరే ఫలానా దానికి ఇస్తారా అని అడగండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే. గొర్రెకి ఇస్తారు, బర్రెకి ఇస్తారు, మేకకి ఇస్తారు, పందికి ఇస్తారు, కుందేలుకి ఇస్తారు, అంటే పెంపకాలకు, పౌల్ట్రీకి ఇచ్చిరి, వ్యవసాయానికి ఇచ్చిరి, వ్యవసాయ అనుబంధము అని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఇచ్చిరి, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిరి, పెళ్ళిళ్ళకి ఇచ్చిరి. పెళ్ళిళ్ళకు అంటే పెళ్ళి అని అనకుండా పర్సనల్ లోన్స్ అని. పర్సనల్ లోన్స్ ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు మీరు జ్యువెలరీ కొనుక్కోవడానికి పర్సనల్ లోన్ అని తీసుకోవచ్చు. కారుకి ఇచ్చిరి, ఫారిన్ ఎడ్యుకేషన్కి ఇచ్చిరి. నాకు తెలిసినంతలో బ్యాంకు కవర్ చేయని లోన్ లేదు. బ్యాంకు అన్ని అవసరాలకు ఆదుకుంటూనే నియమ నిబంధనలకు అనుగుణంగా. మీరు అనొచ్చు నియమ నిబంధనలు ఏంది సార్, అవి సరళవంతంగా లేవు అనొచ్చు. ఓకే, కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నియమ నిబంధనలు ఏంటి అంటే ఇది అప్పు, బ్యాంక్ ఇచ్చేది ఏంది అప్పు, చారిటీ కాదు, ఇట్లా దానం చేసి డొనేట్ చేస్తలేదు. అప్పు అంటే తిరిగి చెల్లించాల్సింది, బ్యాంకు యాంగిల్లో మళ్ళీ తిరిగి వసూలు చేయాల్సింది. మీ ఉద్దేశంలో మీరు ఖాతాదారునికో మీరు తిరిగి చెల్లాల్సింది. మరి అప్పు మళ్ళీ నేను తిరిగి వసూలు చేసుకునేటట్టు ఉండాలి. అలాంటి జాగ్రత్తలు. ఓకే, ఆ జాగ్రత్తలు కూడా ఎందుకు సారు అని అనొచ్చు. మరి మీరు డబ్బులునే మీరు ఉదాహరణకు మీరు ఉద్యోగస్తులు నెల సేవింగ్స్ చేసుకుంటున్నారు బ్యాంకులో. ఏదో అవసరానికి ఒక జ్యువెలరీ కొనుక్కోవడానికి కావచ్చు, పెద్దవాళ్ళు అయితే పిల్లల చదువులకు కావచ్చు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, ఫీజులు కట్టడానికి కావచ్చు, రకరకాల ఇల్లు కట్టుకోవడం. మరి అలాంటప్పుడు మీరు మీ డబ్బు కావాలని అడిగినప్పుడు ఫలానా అయినా అప్పు కట్టలేదు కాబట్టి నేను నీకు డబ్బు ఇవ్వలేను అని అంటే ఒప్పుకోరు కదా. మరి ఇది మేనేజ్ చేయాలంటే కొంత క్వాలిటీ ఉండాలి. అంటే పద్ధతి ప్రకారం అప్పులు ఇచ్చి దాన్ని వసూలు చేసుకునే వీలు ఉండేటట్లు బ్యాంకులు చూసుకోవాలి. సార్ ఎవరైనా ఏదైనా బిజినెస్ మీద కానీ ఏదైనా పర్సనల్ లోన్ కానీ పెట్టుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు లోన్ పే చేయకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది బ్యాంక్ అసలు? అంటే ఆ లోన్ మేము కట్టలేమని చెప్పేసి వాళ్ళు ఏమన్నా అంటే ఏదైనా రుణమాఫీ ఏమన్నా ఉంటుందా అసలు? అంటే దీనికి ఉంటుంది. అయితే మనం బ్యాంకు అప్పు కట్టకపోతే లేకపోతే బ్యాంక్ అప్పు చెల్లించకపోతే అనే దానికి ఎక్స్క్లూజివ్గా చేద్దాం ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చర్య ఉంటుంది. అయితే ఏంటంటే బ్యాంకు వాళ్ళు కూడా ఫస్ట్ మనుషులు, బ్యాంక్ అంటే ఓన్లీ బోర్డు కాదు, పనిచేసే వాళ్ళు మనుషులే కదా. ముందు ఆ మానవ కోణం అంటారు చూడు, ఆ హ్యుమానిటీ అనే యాంగిల్ ఉండాలి. ఎవరికి ఏ ఉద్యోగం ఉన్నా, ఏ హోదాలో ఉన్నా. మీరు అప్పు కడతలేరు, అసలు ఎందుకు కడతలేరు ఫస్ట్ పాయింట్ ఆలోచించాలి. కట్టడానికి వీలుండి కడతలేరా అంటే పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా డిఫాల్ట్ అంటారు, కావాలని ఉద్దేశపూర్వకమైన ఎగవేత అంటారు. అలా కడతలేరా, మీకు ఆదాయం సరిపోతలేదా. నేనేమంటా అంటే ఓకే, ఇది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చవచ్చు. నేను బ్యాంక్ అధికారిక కూడా నేను పనిచేసినప్పుడు కూడా ఫస్ట్ మీకు చెల్లించే శక్తి ఉందా లేదని అది ఆలోచించేవాడిని. నిజంగా మీకు తినడానికే సరిగా లేకపోతే చాలా బీద కుటుంబాలు, ఇంకా అప్పు నాకు ఎలా చెల్లిస్తాడు? అవునా, దానికి మనం టైం ఇవ్వాలి. ఇంకా అయితే మనం సెక్యూరిటీ అంటాం కదా, అంటే మార్టిగేజ్ చేసుకున్నాం, ఈ చిన్న చిన్న అప్పులకు మార్టిగేజ్లు ఉండవు. అయితే వాటికి కూడా అప్పుల మాఫీ అనేది ఒకటి ఉంటుంది. అప్పుల మాఫీ ఎప్పుడు చేస్తాం? మీరు ఈ రోజు కాదు భవిష్యత్తులో కూడా చెల్లించే పరిస్థితి లేదు, మీరు ఏదో రకంగా నష్టపోయినరు, మనం ఫైనాన్స్ చేసిన ఆస్తి లేదు అది కూడా నష్టపోయింది అన్నప్పుడు దానికి కొన్ని ఉంటాయి. ఇది వాస్తవానికి ఏమంటా అంటే ఈ మాఫీ అనే దాన్ని ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వకపోతే కరెక్ట్. మళ్ళీ చెప్తున్నా, మనం ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ప్రభుత్వాలు కూడా అప్పుల మాఫీ అనే దాన్ని పెట్టుకోకపోతే, వాళ్ళ ప్రణాళికల్లో వాళ్ళ ఎజెండాలో పెట్టుకోకపోతే సరి అయినదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను అడుగుతా మీకు, అప్పుల మాఫీ ఎందుకు చేయాలి?
ఉదాహరణకు వ్యవసాయ రుణాలు, మామూలుగా వ్యవసాయ రుణాలు చేస్తున్నారు, మిగతా అప్పులు బ్యాంకు అది గవర్నమెంట్ కూడా ఏ పార్టీలు కూడా ప్రామిసెస్ చేయడం లేదు, వాగ్దానాలు చేయడం లేదు. వ్యవసాయ రుణాలు మాఫీ అంటున్నారు. వ్యవసాయ రుణం ఎందుకు మాఫీ చేయాలి అంటే ఇది నేను రైతుకు నెగటివ్ మాట్లాడాలి. రైతుకు అవసరం ఉంది, రైతుకు సహాయం అందాలి, దాన్ని సిన్సియర్గా చేయాలంట నేను. మీరేమంటుండ్రు అంటే మాఫీ చేస్తే అంతా చేస్తారా అన్నట్టు ఫీల్ అవుతున్నా. నేనేమంటే అంటే పంట మామూలు క్రాప్ లోన్లోనే మాట్లాడుతున్నాం కాబట్టి వ్యవసాయ రుణం, పంట పండించడానికి రుణం ఇస్తుంది బ్యాంకు, దాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుంది. మాఫీ ఎందుకు చేయాలి? తను చెల్లించలేవు. ఎప్పుడు చెల్లించలేడు? పంట నష్టపోయినప్పుడు చెల్లించలేడు. పంట నష్టపోతే నష్టపరిహారం అందేటట్లు పంటల బీమా కవర్ చేయాలి. ఆ బీమా చేసే విధానంలో ఆ పాలసీలు, ఇన్సూరెన్స్ అంటే ఆ సిస్టంలో పాలసీలు కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకొని పంట నష్టపోతే దానికి సరిపోయే నష్టపరిహారాన్ని రైతుకు అందజేసినప్పుడు ఆయన అప్పు కట్టుకుంటాడు. మీరు అలా సహాయం చేయాలి, మీరు సపోర్టింగ్గా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా అంటే ఒక పాపకు బాబుకు నడక నేర్పించాలంటే మనం పట్టుకొని నడిపించాలి. తను అక్కడే కూర్చోబెట్టి మనమే పరిగెత్తుతే తనకు నడక ఎప్పుడు వస్తుంది? తనకు అవసరమే, కానీ పట్టుకొని సహాయం చేయాలి. అందుకనే మాఫీ అనే విషయాన్ని ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వకుండా ఉంటేనే కరెక్ట్. తప్పని పరిస్థితుల్లో బ్యాంకు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పాలసీస్ ఉంటాయి. బ్యాంకు తన కొరకు తను కావచ్చు, బారోవర్ కొరకు కావచ్చు, కొన్ని మాఫీల స్కీమ్స్ ఉంటాయి. ఓటీఎస్ అని, కాంప్రమైజ్ అని ఉంటుంది. ఓటీఎస్ అనేది ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తున్నాయి, బ్యాంక్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. ఇంకొకటి కూడా చాలామందికి నేనైతే అపోహ అంట, బ్యాంకులో పనిచేసిన వాడిగా బ్యాంకులు అప్పులు ఇవ్వవు అని. మీరు ఆల్మోస్ట్ చూసుకోండి, ఏ బ్యాంకులోనైనా అప్పులు ఎక్కువ ఉంటాయి, డిపాజిట్లు తక్కువ ఉంటాయి. ఇంకొకటి, బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే మనుగడ లేదు. బ్యాంకులకు ఆదాయం ఎక్కడ, ఇంకేం చేయవు కదా. మామూలుగా మిగతా అన్ని మిస్సిలీనియస్ అంటారు, ఓడిడి ఇవ్వడం, కమిషను, అవి ఇవన్నీ మిస్సిలీనియస్. ఇది మాత్రం బ్యాంకులకు ప్రధానమైన ఆదాయము, ముఖ్యమైన ఆదాయము, ఆల్మోస్ట్ 80-90% ఇన్కమ్ వడ్డీ రూపంలోనే, అంటే అప్పులు ఇస్తాం కదా, ఆ వడ్డీ రూపంలోనే వస్తుంది. మీకు డిపాజిట్ మీద వడ్డీ చెల్లించాలంటే ఎట్లా, ఎక్కడి నుంచి వస్తుంది? అది మనం అప్పిచ్చిన దాని మీద వచ్చిన వడ్డీ ద్వారానే వస్తుంది. కాబట్టి బ్యాంకు అప్పులు ఇస్తేనే మనుగడ, అప్పు ఇవ్వని బ్యాంకు నిలబడదు. కాబట్టి అప్పు ఖచ్చితంగా, వాటికి అప్పు ఇవ్వాలన్న టార్గెట్లు ఉంటే అవి టార్గెట్ చేయకపోతే కూడా పై అధికారులు అడుగుతారు, వాటికి రివ్యూస్ ఉంటాయి. అయితే సరిగా ఇవ్వాలి. ఎక్కడో ఒక వ్యక్తి ఇద్దరు ఇవ్వకపోతే అది వ్యక్తిగతమైన లోపం, వ్యవస్థ లోపం కాదు అది. సార్, ఇప్పుడు అప్పు తీసుకునే వాళ్ళకి ఏదైనా రుణమాఫీ కనుక ఉంటే మరి ఇప్పుడు ఎందుకు సార్ ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి? అంటే లోన్స్ తీసుకొని కట్టలేక, సో వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్లే కూడా ఆత్మహత్యలు చాలా చేసుకుంటున్నారు కదా. సో దానికి ఏంటి సార్ అసలు? అయితే ప్రచారము ఒక తీరుగా ఉంటుంది, ప్రాక్టికల్గా జరిగింది ఒక తీరు ఉంటుంది. రైతులు ఆత్మహత్య తీసుకుంటూ, రైతులు కావచ్చు, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ఆర్టిజన్స్ అని కూలీనాలు చేసుకునే వాళ్ళు కావచ్చు. అయితే అతి తక్కువని బ్యాంక్ అప్పుల వలన అవుతుండ్రని నేను అంటే. ఎందుకంటే బ్యాంకు కావాలని ప్రెషర్ పెట్టి హెరాస్ చేసి చెయ్యదు, అంత ఇది చెయ్యదు. ఇంకోటి, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. మనం ఒక 20 ఏళ్ళ కింద ఉన్నట్టు పబ్లిక్ లేరు. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి మీకు అడిగాను, ఒకసారి 2 సార్లు ప్రామిస్ చేస్తారు, మీకు నేను రావడమే విసుగొస్తుంది అనుకోండి, మీరు లాస్ట్కి ఏం చెప్తుండ్రో తెలుసా? సార్ మేము కట్టము, మాతోటి కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మీరు అన్న తర్వాత ఇంకా హరాస్మెంట్ లేదు. నేను మీకు ఏం చేయలేను, నేను బ్యాంక్ వాడు ఏం చేసినా లీగల్గానే చేయాలి. నాకు నిజంగా మీ మీద ఎంత కోపం వచ్చినా నేను ఒక మాట మాట్లాడడానికి కూడా, ఎంతసేపు ఎందుకు గట్టవు అదేంది ఇదేందని కొద్దిగా గట్టిగా మాట్లాడడం వేరు, కానీ నేను ఎలాంటి చర్య తీసుకోను, అంటే లీగల్గా తప్ప. ఇవి ఎక్కడొస్తున్నాయంటే సమస్యలు, ప్రైవేటు ఫైనాన్స్లు ఉన్నాయి చూడు, వాటి వలన, ప్రైవేటు మనీ లెండర్స్ ఉన్నారు చూడు, వాళ్ళ వలన ఎక్కువ అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే చాలా వరకు 98-99% అలాంటి అప్పుల ద్వారా. బ్యాంక్ అప్పు ద్వారా ఎవరు కారమ్మా? ఎందుకంటే బ్యాంక్ అతను ఇలా వచ్చి మాట్లాడతారు, మీరు చెప్పింది అర్థం చేసుకుంటాం, మీరు చెప్పింది నిజమా అబద్ధం తనకు కూడా తెలుసు కాబట్టి అక్కడ కట్టడానికే వీలైనప్పుడు ఏం చేస్తాం? నేనైతే మా స్టాఫ్ తోటి అనేవాడిని, అంటే నేను రీజనల్ మేనేజర్ చేశాను కదా, మిగతా వాళ్ళతో, సార్ ఈయన కడతలేడంటే అది నేను అడిగేవాడిని, ఏంది కథ, ఏంది ఏంటి, ఏమున్నది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆస్తుందా, ఇన్కమ్ ఉందా లేదు అంటే, అవునయ్యా మరి ఏం చేస్తావు, అదేమన్నా గొర్రెనా, ఖాతాదారు అప్పు తీసుకున్న వ్యక్తి ఏమన్నా గొర్రెనా కోసుకు తినడానికి? నో, అలాంటి వాళ్ళకు టైం ఇద్దాం. అమ్మ నేను ప్రాక్టికల్ చెప్తాను, నేను అన్నాను, అవును కట్టవు, మామూలుగా ఏమో వాయిదా చెప్తారు, సార్ నేను నెల కడతా అంటారు. నేనైతే ఏమనేవాడిని అంటే, చూసినప్పుడు మీ పరిస్థితి కట్టడానికి అనుకూలంగా లేనప్పుడు నెల తర్వాత కడతా అంటున్నారు కదా,
నెల తర్వాత ఎలా కడతారు చెప్పండి అని అడిగేవాడిని. నిజానికి నెల తర్వాత కట్టే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి, ఎందుకంటే నేను అటువైపు వచ్చి మాట్లాడిన కదా, సార్ నిజమే మీరు అన్నట్టు నెలకు కట్టలేను సార్, దయచేసి 6 నెలలు ఇవ్వండి, 6 నెలలుగా ఫలానా పంట వేసినా, లేకపోతే అది కౌలు చేసుకున్నా, లేకపోతే నేను ఇక్కడ కూలికి మాట్లాడుకున్నా, నాకు 6 నెలలు అయితే డబ్బులు వస్తాయి అప్పుడు కడతా అంటే, అలాగే చెప్పు అని 6 నెలల వరకు తనని నేను అప్పడిగేవాడిని కాదు. అంటే యాక్చువల్ నేనే అని కాదు, జనరల్గా ఇలా చేయాలి. అప్పుడు మనం కస్టమర్ ఫ్రెండ్లీ అంటున్నాం కదా, రకరకాల కస్టమర్ ఫ్రెండ్లీ అంటున్నాయి. మనం కూడా కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలి. బ్యాంకర్ అంటే వడ్డీ వ్యాపారస్తుడు కాదు, నో డౌట్ అప్పు మీద వడ్డీ తీసుకుంటుండు, అది కూడా డిపాజిట్లకు ఇవ్వడానికి, మిగతా మెయింటెనెన్స్కు, తనకు తాను కూడా సర్వైవ్ అవ్వాలి. ఇదేం స్వచ్ఛంద సంస్థ కాదు కదా, ఒక రకంగా పబ్లిక్ మనీని నేను మేనేజ్ చేస్తున్నట్టు. అచ్చంగా ఇప్పుడు 1000 కోట్ల బిజినెస్ ఉంటే 1000 కోట్ల గవర్నమెంట్ పెట్టుబడి లేదు అందులో. ఉదాహరణకు గ్రామీణ బ్యాంకులో 5 కోట్లు ఉంది, మరి ఎన్ని కోట్ల అప్పులు ఇచ్చాము, ఇవన్నీ డిపాజిట్ల రూపంలో వచ్చినాయి. ఇట్లా అని మళ్ళీ వేరే రీఫైనాన్స్ ఇవన్నీ ఉంటుంది, అదొక సిస్టమ్. నేను డబ్బుల్ని బాగా మేనేజ్ చేయాలి. మీరు డిపాజిట్ పెట్టిన డబ్బుని కూడా నేను మళ్ళీ మీకు వడ్డీ ఈజీగా చెల్లించేటట్టు నేను మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే నేను ప్రాపర్గా అప్పించుకొని వసూలు చేసుకొని ఆ వడ్డీ నుంచి మీ వడ్డీ పోతే మిగిలింది లాభం కింద ఉంటుంది. సార్ అసలు ఈ రివర్స్ మార్టిగేజ్ లోన్ అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది లోన్ అసలు? ఇప్పుడు మీరు బ్యాంకులు అప్పులు కొద్దిగా సరిగా ఇవ్వడం లేదు అనే దాంట్లో దీన్ని తీసుకోవచ్చు. నేనైతే నిష్పక్షపాతంగానే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. కొన్ని అపోహలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, అది వేరు. ఒక మామూలు కామన్ పబ్లిక్గా ఉండేది వేరు ఉంటాయి. ఈ రివర్స్ మార్టిగేజ్ లోన్ అనేది చాలామంది పబ్లిక్కి తెలియదు, ఆల్మోస్ట్ 95% పబ్లిక్ తెలియదు. బ్యాంకు వాళ్ళకి తెలిసినప్పటికీ అతి తక్కువ మంది ఫైనాన్స్ చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ కొద్దిగా బ్యాంకులను మనం పాయింట్అవుట్ చేయొచ్చు. ఎందుకు ఇవ్వద్దు రివర్స్ మార్టిగేజ్ లోన్ అనేది? ఎందుకు ఇవ్వద్దు? మిగతా అప్పులు లాంటిదే, ఇదేం దానం చేయడం లేదు, ధర్మం చేయడం లేదు, ఫ్రీగా వదిలేయడం లేదు. ప్రత్యేకించి అసలు మొదట రివర్స్ మార్టిగేజ్ లోన్ ఏంటి, ఎవరికి ఇస్తాం ఏంది అని అనుకున్నప్పుడు ఇది కొత్తగా అనిపిస్తుంది. కొంతమంది మా బ్యాంకు మిత్రులు కూడా ఇది అంటే ఏంటిది అని అంటే మళ్ళీ ఇప్పుడు తడుముకుంటారు. ఎందుకంటే రెగ్యులర్గా ఇస్తలేం కదా, ఇవ్వనప్పుడు దాని మీద కొద్దిగా అవగాహన తక్కువనే ఉంటుంది ఎవరికైనా. సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు కదా, సీనియర్ సిటిజన్స్ అయి ఉండి వాళ్ళకి సరిపోయే నెల ఆదాయం లేదు, ఖర్చులు అంటే మెడిసిన్ కావచ్చు, ఇంటి ఖర్చు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ వర్కర్స్ కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా. మెయింటెనెన్స్కి సరిపోయే ఆదాయం లేదు, వాళ్ళు ఎవరి మీదనో డిపెండ్ అవ్వడానికి ఇష్టం లేదు, లేకపోతే వాళ్ళ బంధువులు కానీ అంటే దగ్గరి వాళ్ళు కానీ సరిగా చూసుకోలేకపోతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, మామూలుగానే ఒంటరిగా ఉంటున్నారు, ఆర్థికంగా కూడా అలా ఫీల్ అవుతున్నప్పుడు అలాంటి వాళ్ళకు ఇవ్వడానికి రూపొందించబడింది ఈ రివర్స్ మార్టిగేజ్ లోన్. మొదటిసారి ఎప్పుడు 2007-2008 యూనియన్ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు ఇలా ఈ స్కీమ్ లేదు. ఇది సీనియర్ సిటిజన్కు ఇవ్వడానికి. దీని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. కానీ నేనేమంటా అంటే ఇప్పుడు బ్యాంక్ పాత్ర ఇక్కడ కనిపిస్తుందమ్మా. బంధాలు బలహీనపడినప్పుడు, అంటే మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు సరిగా రావడం లేదు, అంటే ఏజ్ వచ్చాక సీనియర్ సిటిజన్ బంధాలు బలహీనపడినప్పుడు మేము ఉన్నాము అంటూ వచ్చే బ్యాంకులు ఇక్కడ రివర్స్ మార్టిగేజ్. ఓకే. అలాగే ఆత్మీయులు, దగ్గరి వాళ్ళు అనేవాళ్ళు దూరంగా ఉంటే కూడా మేము అప్పిస్తాము, మీకు బాధ లేకుండా చూసుకుంటాము అని ఆర్థిక ధీమా కలగజేసేది బ్యాంకు. ఆ బంధం కన్నా ఈ బంధం గొప్పది నిజంగా రివర్స్ మార్టిగేజ్లోను బ్యాంకులు ఫైనాన్స్ చేస్తే. అయితే చాలా చేస్తున్నాం, 1000 కోట్లు, లక్షల కోట్లు చేస్తున్నాం, మరి చేయాలి. అంటే అర్హతలు ఏంటంటే సీనియర్ సిటిజన్ అయి ఉండి, 60 ఏళ్ళు అయి ఉండి, సొంత ఇల్లు ఉండి. అంటే సొంత ఇల్లు అంటే సెల్ఫ్ అక్వైర్డ్. ఓకే. సెల్ఫ్ అక్వైర్డ్ అంటే ఆ ఇల్లు మీకు మీరుగా సంపాదించింది అయి ఉండాలి, అంటే మన వారసత్వంగా వచ్చింది కాదు. సెల్ఫ్ అక్వైర్డ్ అంటే సొంతగా మీరే సంపాదించింది అయి ఉండాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆ ఇంట్లోనే ఉంటే మనం ఆ ప్రాపర్టీని, ఆ ఇల్లుని మార్టిగేజ్ చేసుకొని బ్యాంకు అప్పిస్తుంది. అది ఎలా ఇస్తుంది మీరు అనొచ్చు, దీనిలో పేరులోనే గమ్మత్తుగా ఉంది కదా రివర్స్ మార్టిగేజ్. మామూలుగా అప్పులు ఇచ్చేది ఏంటంటే మార్టిగేజ్, మీ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకొని బ్యాంక్ అప్పిస్తుంది. 5 లక్షల, 10 లక్షల, 15 లక్షల ఒకేసారి ఇస్తే మీరు ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి, నెలక, 3 నెలక, 6 నెలక, ఆ స్కీమ్ని బట్టి దాన్ని ఉంటుంది. ఇక్కడ రివర్స్ మార్టిగేజ్లో ఏంటంటే ఆ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకొని బ్యాంకు మీకు నెల ఇస్తుంది. ఓకే. మీకు నెల మెయింటెనెన్స్లు కదా, మ్యాక్సిమం నెలకు 50,000
50,000కు మించకుండా నెల మీకు ఉన్న ఎలిజిబిలిటీని బట్టి, మీ ఏజ్ని బట్టి, ప్రాపర్టీ వాల్యూని బట్టి మీకు ఇస్తుంది. అంటే ఒక రకంగా మీరు నెల ఖర్చు చేసుకోండి, మీకు నెలకు 50,000 ఇస్తుంది. నెలకు 50,000 కంటిన్యూస్గా మీకు టిల్ ద డెత్, అంటే చనిపోయేంత వరకు కూడా ఇది ఇవ్వడానికి ఉంటుంది. అంటే 20 years వరకు ఇవ్వడానికి ఉంటుంది. మ్యాక్సిమం 20 years వరకు ఇవ్వచ్చు. నెలకు 50,000, నెలకు 50,000 అంటే ఎలిజిబిలిటీని ప్రకారం. ఓకే, మరి పే చేయడం ఎలా సార్? ఎగ్జాక్ట్లీ ఇందులో ఉన్న నేను అంటున్నా కదమ్మా, అందుకనే ఈరోజు ఇది చేద్దామని ఇంట్రెస్ట్ నాకు కూడా ఉండే. రివర్స్ మార్టిగేజ్ బ్యాంక్స్ పట్టించుకుంటలేవు, పబ్లిక్ తెలియదు, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే, ఏది ఏమంటామంటే మీ జీవిత కాలంలో, మీ అంటే బారోవర్ సీనియర్ సిటిజన్ జీవిత కాలంలో కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు వీలవుతే చెల్లించగలిగితే ముందు చెల్లించుకోవచ్చు. అందుకనే దీంట్లో అంత సౌలభ్యం ఉంది. అయితే మరి ఎలా బ్యాంకుకి ఎలా అంటే, ప్రాపర్టీ ఆ ఇల్లుని మార్టిగేజ్ చేసుకుంటున్నాం కదా, ఇల్లుని మార్టిగేజ్ చేసుకొని ఇస్తున్నాం. ఆ వాల్యూకి సరిపోయేటట్టు ఈయన ఏజ్ ఎంత ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వాల్యూలో పర్సంటేజ్ ఇస్తాం. ఆ పర్సంటేజ్ కూడా 60 నుండి 65 ఏళ్ళకు 40%. అంటే ఇవి కొన్ని బ్యాంకు టు బ్యాంకు మారుతాయి. మామూలుగా జనరల్ చెప్తున్నా 40, 50, 55, 60. కొన్ని బ్యాంకులలో మ్యాక్సిమం 60% ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000 ఉన్నదనుకో, ఉదాహరణకు 60 లక్షలు ఎలిజిబుల్ అని తీస్తాము. తీస్తే అట్లాగే ఎట్ ద సేమ్ టైం ఏంది, నెలకు 50,000 మించకుండా అన్నాం కదా, అలా లెక్క పెట్టి ఇస్తాం ఎంత అనేది. ప్రాపర్టీ వాల్యూను లెక్క పెట్టుకొని నెలకి ఎంత అనేది ఇచ్చుకుంటూ వెళ్తాం. అయితే కట్టకపోతే ఎలా, తిరిగి చెల్లించకపోతే ఎలా? ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏజ్డ్, ఏం పని చేయడం లేదు, అవసరం ఉన్నదని తీసుకుంటుండు కదా, ఆయన ఎందుకు కడతాడు, ఎలా కడతాడు? నిజంగా ఏదైనా డబ్బులు వచ్చి కడితే సంతోషం, తీసుకుంటాం. లేదు అని అంటే ఆయన చనిపోయిన తర్వాత వారసులు వచ్చి కట్టి మార్టిగేజ్ విడుదల చేయించుకొని ఆస్తి వాళ్ళు పొందొచ్చు. లేదు లీగల్ హెయిర్స్ కూడా, అంటే వారసులు కూడా ముందుకు రారు, మాకు సంబంధం లేదు అనుకున్నారనుకోండి, బ్యాంకే ప్రాపర్టీని అమ్మేసి అమౌంట్ తీసేసుకొని మిగిలింది వారసులకు ఇస్తుంది. దీంట్లో ఇంత సౌలభ్యం ఉంది. ఇంకొకటి అడగచ్చు, ప్రత్యేకించి ఎందులో లేనిది వారసులు అంటే మామూలుగా మాట్లాడుకుందాం, కొడుకులు కదా, తండ్రికి కొడుకులకు గొడవై విడిపోయి, అంటే మంచిగా ఉన్నప్పుడే విడిపోయి ఎవరంతటి వాళ్ళు నీకు నాకు సంబంధం లేదు అని ఉన్నా, తండ్రి తీసుకున్న అప్పుకు కొడుకు వారసుడు అవుతాడు. ఆస్తికే కాదు, కొడుకు. కొందరు వాదిస్తారు, మా నాన్న ఆస్తి లేదు, ఏం లేదు, నేనేం వారసుని, మేము అన్నీ తెగదింపు చేసుకున్నామని చెప్తారు. మామూలు భాషలు చెప్తారు, తెగదింపు చేసుకుని నాకు బాధ్యత లేదంటాడు. నో, మీ తండ్రి ఎవరు అంటే ఏం చెప్తావు, ఫలానా అని చెప్తావు, అది చాలు, నువ్వు వారసుడివి. నీకు ఆస్తి చెందకున్నా కానీ అప్పులో మాత్రం నీకు వారసత్వం ఉంటుంది, బాధ్యత ఉంటుంది అంటూ. అంటే ప్రతి అప్పు కూడా వారసుడు కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. అది స్టాచ్యూటరీ అప్లికేషన్, అంటే చట్టపరమైన బాధ్యత వచ్చేస్తుంది. దీంట్లో మాత్రము ఒకవేళ జనరల్గా జరగవు, పొరపాటున కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడప్పుడు జరిగే ఛాన్స్, ప్రాపర్టీ అమ్మిన అప్పుకు సరిపోయేంత అమౌంట్ రాలేదనుకో, ఇంకా కొంత అప్పు మిగిలిపోయిందనుకో, వారసులు కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అది ప్రత్యేకమైన లక్షణం. ఇది మామూలుగా ఏంటంటే పిల్లలు చూడకనే, అంటే కొడుకు సరిగా చూడకనే, ఇన్ జనరల్గా కొడుకు సరిగా చూడకనే మార్టిగేజ్ చేసి తీసుకున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే నాకేంది, నువ్వేమన్నా చేసుకోపో అని చెప్పినట్టు ఒక రకం కొడుకు తండ్రికి. ఆయన అలా చేసుకున్నాడు, అంటే రివర్స్ మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు. నా లోన్ తోటి కూడా నీకేమి బాధ్యత లేదు, సంబంధం లేదు అన్న అర్థంలో వారసుడు కట్టాల్సిన అవసరం లేదు. కానీ రేర్ కేసెస్. సార్ అందరికీ అబ్బాయిలు ఉండరు కదా, అమ్మాయిలు ఉంటారు కదా, అబ్బాయిలు కూడా వారసులే కదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు రైట్ టు ఉమెన్ అనేది ప్రాపర్టీ వచ్చింది, ఆస్తి హక్కు అనేది అప్పుడే వచ్చింది. ఇప్పుడు వారసులు అని అంటే అది ఇంతకుముందు గతంలో పెళ్ళి అయిన అమ్మాయిలను వారసుల కింద చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు వారసులు అంటే పెళ్ళైన అమ్మాయిలను కూడా చూపిస్తున్నారు. ఓకే, దానివల్ల మళ్ళీ అది ఇంకా వేరే సబ్జెక్టు, లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. ఇప్పుడు వారసులు అమ్మాయిలు కూడా వారసులు ఖచ్చితంగా, పిల్లలు, భార్య పిల్లలు, లేదా భార్యకు భర్త పిల్లలు, ఇట్లా ఉంటుంది అన్నట్టు. సార్ ఈ లోను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి రిటైర్ అయ్యి పెన్షన్ కూడా వస్తుంది. ఆ పెన్షన్ సరిపోని వాళ్ళు, ఓన్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా మీకు పెన్షన్ ఉందా లేదా, మీకు ఎంత ఉంది, మీకు ఇన్కమ్ ఎంత ఉంది అనేది మాకు అనవసరం. అంటే మనకంటే బ్యాంకుకి అవసరం లేదు. ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీకి నేనేమన్నా ఎలిజిబిలిటీకి లక్షణాలు సీనియర్ సిటిజన్ అయి ఉండాలి, అంటే 60 ఏళ్ళు, మీకు ఏం ఆదాయం ఉందా లేదా, ఎంత వస్తుంది అనేది మాకు అవసరం లేదు. ఎందుకంటే మీరు తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు మీ ఆదాయం ఏంది, మీరు ఎలా చెల్లిస్తారని ఆలోచించడానికి ఇవన్నీ లెక్కకు వస్తాయి, అవునా. ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఏజ్, తర్వాత ప్రాపర్టీ అంటే సెల్ఫ్ అక్వైర్డ్ అన్న మీకు మీరు సంపాదించుకున్న ఆస్తి, సెల్ఫ్ అక్యుపైడ్ మీరు అందులోనే ఉండాలి, రెంట్కి ఇవ్వకూడదు. అలాంటి ఎలిజిబిలిటీ ఉంటే అప్పు వస్తుంది.
ఓకే. కాబట్టి ఎవరైనా ఉద్యోగస్తుడా, రైతా, ఏంటి, వ్యాపారస్తుడా అనే ఇది తారతమ్యం లేదు. ఇలాంటి ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా దీని ఇప్పుడేం లాభాలంటే అమ్మ వేరే ఇన్కమ్ వస్తే ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది. ఇది నెలకు మీకు 50,000 అనుకో, నెలకు 50,000 బ్యాంక్ ఇస్తుంది రేటు. ఇది ట్యాక్స్ కాదు, లోన్ కాబట్టి ట్యాక్స్ కాదు. అదొక రకంగా. ఇంకోటి ఏమనుకుంటామంటే చాలామంది ఎంత చదువుకున్నా, ఉద్యోగం చేసినా ఒక అటాచ్మెంట్, సెంటిమెంట్ క్యారీ అవుతుంది ఆస్తి పట్ల. ఇప్పుడు నేను ఇది కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కొనుక్కున్నా, సంపాదించుకున్నా, నేను చచ్చేంత వరకు కూడా దీన్ని అమ్మను అనే అటాచ్మెంట్ ఉంటుంది చూడు. మీరు ఇదంతా అనొచ్చు, ఇది ఏదో ఆ ఇల్లును అమ్మేసి బ్యాంకులో అప్పు తీసుకునే బదులు అమ్మేసి ఆ మిగిలిన పైసలు బ్యాంకులో పెట్టుకుని అలా చచ్చి కట్టండి. ఈ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. ప్రతిదీ ఇలా డబ్బుల్లో లెక్క పెట్టడానికి ఉండదు. ఫీలింగ్స్ అనేటి, ఎమోషన్స్ కానీ, రిలేషన్స్ కానీ, బాండింగ్స్ కానీ ఇవన్నీ అలాంటి ఆయనకు లేదు. అలా చేస్తే కలకలా అంటాడు మనిషి. అంటాడు చూడు, విపరీతమైన ఇదైపోతుంటాడు, బలహీనుడు అవుతాడు మానసికంగా. కాబట్టి నేను చచ్చేంత వరకు కూడా ఇల్లు అమ్మడానికి వీల్లేదు అన్న కాన్సెప్ట్లో అలా ఉంటుందా? మీ ఇల్లు మీకే ఉంటుంది, ఆ లాభం ఉంటుంది. మీకు ట్యాక్స్ పడదు, నెలకు చేతికి అందిస్తున్నాం. ఒక రకమైన జీతంలాగా, ఒక రకమైన పెన్షన్, మీకున్న ఆదాయానికి అదనంగా. అయితే దీంట్లో కొన్ని పరిస్థితులు అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, ఎవరికో ఆపరేషన్ చేయించుకోవాలి, పెద్ద ఆయనకు డబ్బులు లేవు. అప్పుడు ఒక 15 lakhs మించకుండా లంసమ్ అమౌంట్ కూడా పేమెంట్ చేయడానికి ఉంది. ఓకే. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఎగ్జాక్ట్లీ దానికి అంటే రిక్వైర్మెంట్. ఇప్పుడు నాకు ఒకేసారి కావాలి సార్, ఉదాహరణకు నాకు ఎలిజిబిలిటీ 15 లక్షలు కూడా ఉంది మీ పద్ధతి ప్రకారము, నాకు 15 లక్షలు ఒకేసారి ఇవ్వంటే ఎందుకు అని అంటే జెన్యూన్ అయితే ఓకే, దానికి మళ్ళీ అడుగుతారు డాక్టర్ రిపోర్టు, ఆపరేషన్, ఎస్టిమేషన్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అది అంతేనా కాదా అని ధృవీకరించుకోవడానికి ఇవన్నీ తీసుకుంటాం. 15 లక్షలు ఎట్ ఏ టైం కూడా ఇవ్వచ్చు. సార్ యాక్చువల్గా లోన్స్ అంటే బ్యాంక్ ఫస్ట్ సిబిల్ స్కోర్ చూస్తుంది. సో ఇందులో కూడా ఈ లోన్లో కూడా సిబిల్ సిబిల్ స్కోర్ స్కోర్ దీనికి చూస్తారా? కూడా అడుగుతున్నాము. యాక్చువల్గా అంటే మనం ఒకటమ్మా పాలసీకి సవరణలు చెప్పచ్చు. మనం చాలామంది ఏది పడితే అది మాట్లాడతారు, అంటే అడ్డంగా అంటాం చూడు మామూలు భాషలో. క్వశ్చన్ చేయడం అంటే అన్ని వ్యతిరేకించడం అని కాదు, యాక్చువల్గా ఏమైనా చిన్న అమెండ్మెంట్ చేయాలి. నన్ను అడిగితే దీనికి సిబిల్ స్కోర్ అవసరం లేదు, కానీ సిబిల్ స్కోర్ తీసుకుంటుంది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం సిబిల్ అడగాల్సిన పని లేదు. సిబిల్ ఎప్పుడు అవసరం? సిబిల్ స్కోర్ ఏం తెలియజేస్తుందో తెలుసా? మీ ఫైనాన్షియల్ క్యారెక్టర్. అర్థమైందా? ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే మీరు చెల్లించే వాళ్ళ, చెల్లించని వాళ్ళ, ఎలాంటి వాళ్ళు, అంటే కట్టేవాళ్ళ, అప్పు కట్టేవాళ్ళ, అప్పు కట్టని వాళ్ళ అని మీ క్యారెక్టర్ తెలియజేస్తుంది. అట్లాగే మీ స్టేటస్ తెలియజేస్తుంది. అవి ఏదైతేంది, మీకు అప్పు కట్టే ఉద్దేశంలోని మొండి వ్యక్తులు అని అనుకుందాం, కానీ ఇక్కడ అప్పు కట్టాల్సిన అవసరమే లేదు కదా. నన్ను అడిగితే మాత్రం ఇక్కడ సిబిల్ అవసరం లేదు అని నేను అంట. మీకు ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ ఎనుకు ఈసీ అంటాం, అంటే ఎక్కడన్నా తాకట్టు చేసినరా చేయలేదా అనేది చూసుకున్నాకనే ఇస్తాం కదా. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎక్కడో తాకట్టు పెట్టి ఉంటే ఇవ్వం కదా. కాబట్టి దీంట్లో నన్ను అడిగితే అవసరం లేదు. కానీ ఓ రూల్స్లో ఉన్నది ఇలా ఎట్లా ఒక్కొక్కసారి ఎలా ఉంటాయమ్మా అంటే కాపీ పేస్ట్ లాగా రూల్ అనగానే ఎలిజిబిలిటీ అనగానే ఇవన్నీ పెట్టేస్తారు. మీది నిజంగా ఇది మంచి ప్రశ్న. నేను కూడా కరెక్ట్గా సబ్స్టాన్షియేట్ చేస్తున్నా, అది తీసేసిన తప్పేం లేదు, బ్యాంకుకు నష్టం లేదు. ఓకే సార్, ఈ లోనే కాకుండా ప్రాపర్టీ మీద ఏదైనా లోన్ పెట్టుకుంటే దానికి కూడా సిబిల్ స్కోర్ అడుగుతున్నారు కదా. దానికి అంటే ఇక్కడ ఈ స్కీమ్ ఉద్దేశమే అమ్మి తీసుకోవచ్చు అని. అయితే బ్యాంక్ ఎప్పుడూ కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడికి ఉన్న బ్యాంకు వారికి ఉన్న తేడా ఏంటంటే, ప్రైవేటు వాడు ఇదే ప్రాపర్టీని సెక్యూరిటీగా పెట్టుకుంటే అందరు కాకుండా కొంతమంది ఏంటంటే వీళ్ళు కట్టకపోతే నేను హ్యాపీగా అమ్ముకుంటా అనే ఉద్దేశంలో ఉంటారు, లేకపోతే ఈ ఆస్తి నాకే వస్తుంది అనే ఉద్దేశం. బ్యాంకు ఎప్పుడు కూడా మిమ్మల్ని నష్టం చేయాలని ఉండదు. బ్యాంకు ఎప్పుడు మనం అప్పు ఇవ్వడం వల్ల ఆయన ఎదగాలంటే ఇప్పుడు ఉన్నదానికన్నా ఒక మెట్టన్నా, ఒక ఇంచ్ అన్నా ఎదగాలని ఆలోచిస్తుంది. ఇంకోటి ఇదంటే రివర్స్ మట్టి, మిగతాది రీపేమెంట్ ఉన్న ప్రతి లోన్లో కూడా ఏం చేస్తారంటే మీకు ఆదాయం ఎంత ఉన్నది అని ఆదాయాన్ని బట్టి రీపేమెంట్ పెడతారు, ఊరికే పెట్టరు. అంటే సిబిల్ స్కోర్ మ్యాండేటరీ అంటారు, లేకుంటే తెలియదు కదా. ఇంకోటి ఆ సిబిల్ స్కోర్ ఉండడం వల్ల కూడా అందరికీ మంచిది. ఇప్పుడు మీరు అప్పు కట్టకపోతే ఏం చేస్తారు, అయితే బ్యాంక్ అప్పు చెల్లించకపోతే అనే దాని మీద ఎక్స్క్లూజివ్ ఎంట్రీ చేద్దాం మనం. ఇంకొకటి, ఇప్పుడు సిబిల్ స్కోర్ ఉండడం వల్ల కూడా చాలామంది భయపడి అప్పు కట్టుకుంటుండ్రు. అవును. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక లక్ష్యం ఉందమ్మా, మా బ్యాంకులో నీకు నేను లక్ష్యం ఇచ్చిన, ఎన్నిసార్లు అడిగినా కడతలేను అనుకో, ఓకే. ఇప్పుడు మీరు చాలా పెద్దవాళ్ళు అనుకో, రేపు మీరు ఫారెన్ ఎడ్యుకేషన్ మీ పిల్లల్ని పంపించాలి, ఎడ్యుకేషన్ లోన్ కావాలి, రేపు ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడిప్పుడే జీవితం మొదలు కారు కొనుక్కోవాలి, అవన్నిటికీ ఈ బ్యాంకుకు రావు, వేరే బ్యాంక్ వెళ్తావు. కానీ సిబిల్ స్కోర్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఏ బ్యాంక్ ఇవ్వడు. నేనేమంటా అంటే సిబిల్ స్కోరు అంటే అప్పు కట్టకపోవడం వల్ల సిబిల్ స్కోర్ చెడిపోతుంది కదా, దాని వలన ఆర్థిక ఆత్మహత్య చేసుకుంటున్నట్టే లెక్క ఆ వ్యక్తి.
అంటే తనకు తానే చెడగొట్టుకుంటున్నట్టు కదా, ఎక్కడ అప్పు దొరకకుండా అవుతుంది. అది కరెక్ట్ కాదు. అయితే అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. ఏమ్మా పబ్లిక్ అంత అమాయకులు తెలియని వాళ్ళనేం కాదు. ఓకే, గతంలో కొంత ఎడ్యుకేషన్ సరిగ్గా లేకనో అవేర్నెస్ లేక కానీ ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలిసాయి. ఇప్పుడు లోన్లు అన్నారు, బ్యాంకులో రూలు అంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే బ్యాంకులో మన దగ్గర ఎలాంటి రుణ సౌకర్యాలు ఉన్నాయనేది అన్నీ డిస్ప్లే చేయాలి. అలాగే డిపాజిట్లు ఎన్ని ఉన్నాయని అన్నీ డిస్ప్లే చేయాలి. ఇలాగని ఎకరానికి ఏ పంట వేస్తే ఎంత అప్పు ఇవ్వాలనేది కూడా అక్కడ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు నాకు ఇష్టం లేక మీకు ఎకరానికి 10,000 ఇస్తా అంటే ఎలా? మీరు నిజంగా ఇప్పుడు ఎకరం వరి అనుకుందాం, ఊరికే చెప్తున్నా, ఎకరం వరికి 70,000 ఇవ్వాలని ఉందనుకుందాం. నేను 10,000 ఇస్తా అంటే మీకు ఎదురుగానే కనిపిస్తుంది నోటీస్ బోర్డులో లాగా. మీరు అది సార్ ఏమైనా ఎకరానికి 70,000 అంటున్నారు, మీరు 10,000 ఇస్తా అంటున్నారు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఈ కాంప్లైంట్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక వ్యవస్థను పెట్టాను, అంబుడ్స్మెన్ అనేది. ఓకే, అంబుడ్స్మెన్కి వితిన్ 1 మంత్లో మేము క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు బ్యాంక్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఈవెన్ కొన్ని కేసులలో చాలా సివియర్గా ఉంటే లైసెన్సెస్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటాయి. ఆర్బీఐ ఈజ్ వెరీ స్ట్రిక్ట్, అంత ఆషామాషిగా ఉండదు. ఓకే సార్, ఈ రివర్స్ మార్టిగేజ్ లోన్లో ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అసలు? మామూలుగా ప్రాపర్టీకి సంబంధించి ఇప్పుడు ఇల్లు ఉంది, జనరల్గా ఉన్నాయి చెప్తున్నా. మీరు ప్లాట్ కొన్ని కట్టినరు, లేకపోతే ఇల్లు కొన్నారు కదా, ఆ ప్లాట్ అంటే లేఅవుట్ ఉందా, ఆ లేఅవుట్ కాపీ ఒకటి, కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకుంటాం కదా ఇల్లు కట్టేటప్పుడు పర్మిషను, ఇల్లునే తీసుకుంటున్నాం కాబట్టి ఇల్లు అంటే హౌస్ ట్యాక్స్ పేమెంట్ చేస్తుండ్రా అంటే అసెస్మెంట్ అంటాం కదా, హౌస్ ట్యాక్స్ లేటెస్ట్ హౌస్ ట్యాక్స్ పేమెంటు. అయితే దీని మీద సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈసెంట్ ఎన్కుంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఇది ఎక్కడైనా మార్టిగేజ్ చేయబడ్డదా, అంటే ఇది ఎక్కడైనా తాకట్టు చేయబడ్డదా లేదా, టైటిల్ అంటాం. అంటే ఇప్పుడు ప్లాట్ కొన్నప్పుడు ఎవరో రామయ్య అంటే దగ్గర కొన్నారు, రామయ్య నిజమైన ఓనరేనా? ఊరికే రామయ్య అమ్మిండు మీరు కొన్నారు అని అంటే అది చెల్లుబాటు అవ్వదు. రామయ్య నిజమైన ఓనరేనా? ఆ ప్లాట్ చేసిండు, ఆ లేఅవుట్ చేశాడు, లేఅవుట్ ఓనర్ ఈయనేనా, ఆ భూమి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని టైటిల్ అంటాం. అంటే లీగల్గా ఇవన్నీ ఎలా వచ్చింది అంటే ఆ యాజమాన్యం అనేది, ఓనర్షిప్ అనేది ఎలా వచ్చింది అనేది ఉంటుంది. ఇది టైటిల్ వైపు అడ్వకేట్ చూస్తాడు. బ్యాంక్స్కి ప్యానల్ అడ్వకేట్లు అని ఉంటారు. ఎవరి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఇష్టం ఉన్నట్టు కాకుండా మా బ్యాంకు కొంతమంది ప్యానల్ అడ్వకేట్ అని లిస్ట్ ఉంటుంది. ఆ అడ్వకేట్ దగ్గరికి పోతే ఇదంతా ఇస్తారు, లీగల్ ఒపీనియన్ అంటాం. అంటే అదంతా చూసి ఈ ప్రాపర్టీ మీద మనము అప్పు ఇవ్వవచ్చు. ఓకే, అంటే ఈ అప్పు ఇవ్వచ్చు అనగా ఈ ప్రాపర్టీ క్లియర్గానే ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు అని అన్నప్పుడు అలా తీసుకుంటాం. అలాంటి డాక్యుమెంట్స్ మిగతా లోన్ అప్లికేషన్ అనేది బ్యాంక్లో ఉంటుంది ఫార్మాట్. దాంట్లో మీరైనా నేనైనా చదువుకున్న ఊరికే సంతకాలు పెట్టిన ఉంటుంది, అదంతా పెద్ద మ్యాటర్ కాదు, దాంట్లో ఏముండదు. సార్ ఈ లోన్ ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే ఇస్తారా, లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా పెట్టుకోవచ్చా? ప్రైవేట్ కూడా ఇస్తాయి. అది హౌసింగ్ కంపెనీస్ అంటాం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ హెచ్ఎఫ్సీలు అంటాం. బ్యాంక్స్ హెచ్ఎఫ్సీలు కూడా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వేరు, హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ వేరు. అది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కిందకి వస్తాయి. బ్యాంకులు కాని వాటికి కూడా హౌసింగ్ ఫైనాన్స్ చేస్తున్నది. ఈవెన్ ఎల్ఐసి హౌసింగ్ చేస్తుంది, ఎల్ఐసి బ్యాంక్ ఏం కాదు కదా. కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ అంటే ప్రైవేట్ కూడా చేయడానికి ఉంటుంది. అయితే ఇది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి అని ఉంటుంది. ఆ ఎన్హెచ్బి కింద ఎన్రోల్ చేసుకొని ఉండాలి. వీటి మీద సూపర్విజన్ అనేది ఎన్హెచ్బి అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ టైం 2007-8 సెంట్రల్ బడ్జెట్లో అంటే యూనియన్ బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయబడ్డది. కానీ ఈ రోజుకు సరి అయిన అవేర్నెస్ పబ్లిక్లో లేదు. బ్యాంకు వాళ్ళకు అదొకటి ఉన్నదని తెలుసు, కానీ ఎందుకో తెలియదు, సరిగా ఫైనాన్స్ చేయడం లేదు, ఎవరు అప్లై చేసుకోవట్లేదు. తెలిస్తే కదమ్మా, అవును కదా, తెలిసే పబ్లిక్ తెలియదు. బ్యాంకు వాళ్ళు దాన్ని తీసి చేద్దాము అని ఇట్లా ఫలాంది ఉంది అని మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు చెప్పొచ్చు కదా ఫలానా ఉంది అని, అవగాహన మీకు అవసరం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అవగాహన కల్పించడానికి తప్పేముంది అట్లా. ఇప్పుడు ఎలా ఉందమ్మా మార్కెటింగ్, ఇప్పుడు ఎక్కడో లేఅవుట్ ఉంటే మనం రోడ్డు ఎమ్మడి వెళ్తే కూరగాయల మార్కెట్కి పోతే ఒక పాంప్లెట్ ఇచ్చి ఆ ఫలానా చోట లేఅవుట్లు ఉన్నాయి, ప్లాట్లు కొంటారమ్మా అని అడుగుతుండు. ఇష్టం ఉంటే కొంటావు, లేకపోతే లేదు. దీన్ని కూడా అంత అవగాహన కల్పించాలి గవర్నమెంట్ పరంగా కానీ, ఈవెన్ బ్యాంక్స్ పరంగా కానీ. నేనేమంటున్నా, మన దేశంలో ఈ ఫైనాన్షియల్ లిటరసీ చాలా తక్కువ ఉంది. మొన్న రీసెంట్గా ఆర్బీఐ నామినేషన్ మార్చినాను, అది ఎంతమందికి తెలుస్తుంది? ఆర్బీఐ పాలసీ ఎంతమంది చదువుతారు, న్యూస్ ఎంతమంది వింటారు? మనం దాన్ని డిఫరెంట్ వేస్లో పబ్లిసిటీ ఇవ్వాలి. నామినేషన్ సౌకర్యం బ్యాంకు డిపాజిట్ అకౌంట్లకు అంతకుముందు ఒకటే ఉండేది, మళ్ళీ మల్టిపుల్ నామినేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ప్రతి వ్యవహారాన్ని, ప్రతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాన్ని ఫైనాన్షియల్ లిటరసీ కింద తీసుకొని మనం పబ్లిక్ తెలియజేసేటట్టు ఇది కూడా ఒక రకమైన ఇది కూడా ఒక రకంగా పబ్లిక్ తెలుస్తుంది. ఇది చూసిన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. నేను అనుకుంటే బ్యాంకు మిత్రులు కూడా ఈ ఒక్క విషయంలో మాత్రం నేను బ్యాంక్స్ను కూడా కొంత పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నా.
వాళ్ళకి వ్యతిరేకమని కాదు కానీ ఖచ్చితంగా మనకు అమ్మ ఇది ఎలా అంటే అవగాహన కల్పించాలి ప్రతి ఇంకోటి ఒక్కరికి. కొంత సెంటిమెంటల్గా మాట్లాడాలంటే నా డబ్బును ఆర్థిక సహాయం అందజేయడానికి కేవలం బ్యాంకోడికి అవకాశం ఉంది. ఉమ్, ఇంకెవరు చేయగలరు? ఎవరు చేయలేరు. ఆర్థిక సహాయం చేయాలంటే అయితే మీ డబ్బు చేయాలి, అది మామూలే. కానీ నాది కాదు, కానీ నేను ఆర్థిక సహాయం చేయగలను ఎవడు? కేవలం బ్యాంకోడే. అంత ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని నీకు కల్పించినప్పుడు ఎందుకు ఇవ్వవు? నీకేం ప్రాబ్లం? ఇంకోటి దీంట్లో ప్రాపర్టీ మార్టిగేజ్ ఉంది, నీకేం నష్టం? నీకంటే బ్యాంకుకే ఏం నష్టం? మళ్ళీ అందులో ఎక్కువ ఇబ్బంది లేదు. లోన్ ఎంత ఇవ్వాలనే క్యాలిక్యులేషను, డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయడానికి కూడా కష్టం లేదు. ఈజీ ప్రాసెస్. ఈజీ ప్రాసెస్. ఇలాంటివన్నీ అవేర్నెస్ అంటే మనం డిపాజిట్ ఉంది, మా దగ్గర ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది అని డిపాజిట్ చేయమని అడుగుతుండ్రు, ఇన్సూరెన్స్ చేయమని అడుగుతుండ్రు. అవన్నీ అడుగుతున్నప్పుడు ఇది పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్ ఎదురైనప్పుడు ఏమండి మీకు అవసరం ఉందా, మీకు కావాలంటే ఇక మేము అప్పిస్తాం అని ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలు. యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ కి లోన్స్ ఇవ్వడానికి చాలా మంది వేరే చాలా మార్గాలు banks ఉండవు. వేరే ఎందుకంటే మార్గాలు ఏజ్ ఉండవు. రెస్ట్రిక్షన్, మిగతా అన్ని లోన్లకు ఏజ్ Age రెస్ట్రిక్షన్స్ restrictions ఉంటాయి. ఉంటాయి. ఇన్కమ్ జనరేషన్ లేదని అంటాడు. పెన్షన్ ఇష్టం ఉన్నట్టు కటింగ్ పెట్టుకోవడానికి ఉండదు. పెన్షన్కి ఎక్స్క్లూజివ్గా పెన్షన్ లోన్ అని ఉంటుంది, కానీ ఆ పెన్షన్కి వెళ్ళి కటింగ్ పోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఆ పెన్షన్ నాకు సరిపోతలేదు ఇంకా అదనంగా కావాలని అన్నప్పుడు కదా, అంటే అది ఉద్యోగస్తులకు అనుకో, ఉద్యోగస్తులు కూడా అలాంటప్పుడు కదా ఆయన మనల్ని అప్రోచ్ అయ్యేది. మరి ఎలా? నేనేమన్నా బంధాలు బలహీనపడినప్పుడు మేమున్నాము అని వచ్చేటి బ్యాంకులు అన్న. ఆత్మీయులంతా దూరంగా ఉన్నప్పుడు, ఇతన్ని ఒంటరి చేసినప్పుడు అప్పిస్తాము అనే ఆత్మీయతతో వచ్చేవాడు బ్యాంకు అన్న. ఇలా ఎమోషనల్ టచ్ ఉంది. అలా చేస్తే పెద్దవాళ్ళు అనుకో, బ్యాంకు వాడు చిన్నవాడు అనుకో, ఆ బ్యాంకు మేనేజర్లో, బ్యాంకు సిబ్బందిలో వాళ్ళ మనమడినో వాళ్ళ కొడుకునో చూసుకుంటారు. అంతకు మించింది ఏముంటుందమ్మా? మీరు పని తక్కువ చేసినా ఎక్కువ చేస్తున్నా మీకు జీతం వస్తుంది, శాలరీ వస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ మాత్రము ఎదుటివాడికి సహాయం చేసినప్పుడు వస్తుంది. అందుకని ఏ పని చేసినా, ఏ వృత్తి చేసినా సంతృప్తి, సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టు చేయాలి. శాలరీ కొరకు ఎవరైనా చేస్తారు, ఎక్కువ తక్కువ చేసినా ఇంత జీతం వస్తుంది. సాటిస్ఫాక్షన్ మాత్రం ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంది. మనం గుర్తుండిపోవాలి అంటే ఇలా చేయాలి. సార్, యాక్చువల్గా క్రెడిట్ కార్డులతో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి రీసెంట్గా చాలా మంది వీడియోలు చేస్తున్నారు. అసలు క్రెడిట్ కార్డులు తీసుకోవడం వల్ల లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా? అసలు క్రెడిట్ కార్డులతో డబ్బులు సంపాదించవచ్చా? క్రెడిట్ కార్డు వల్ల లాభాల నష్టాలా అన్నారు కదా. క్రెడిట్ కార్డు అనేది ఒక రకమైన రుణ సౌకర్యం, ఫెసిలిటీ, అప్పు ఫెసిలిటీ. కార్డు ఇచ్చి లిమిట్ ఇచ్చింది కదా, ఇంతవరకు మీరు అప్పుగా వాడుకోవచ్చు అని. అయితే మామూలుగా అయితే నేను లాభం అనే చెప్తా. మనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే వాడుకునే వాళ్ళకు నష్టాలు. అదే కాదు ఏదైనా, మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి. అప్పు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు లెఫ్ట్ అండ్ రైట్ అంటాం కదా, ఇష్టం ఉన్నట్టు వాడేసుకుంటే మళ్ళీ తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఏదో క్రెడిట్ కార్డు ఉన్నదని మనకు సరిపోయేంత ఆదాయం లేకుండా ఉపయోగపడని వస్తువులు కొనుక్కున్నాం అనుకో, ఇబ్బందే కదా ఆర్థికంగా. అది అయితే లాభము, వాస్తవానికి లాభం ఉంది వస్తువునికి. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఏంటి అంటే మనం ఇండివిజువల్గా బ్యాంక్తో ఫిక్స్ చేసుకోవచ్చు. ఫలానా డేట్ అని డిసైడ్ చేసుకుంటే ఆ డేట్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని 15th అని అన్నారు అనుకోండి, ఆ 15th నాడు బిల్ చేస్తాడు క్రెడిట్ కార్డు. బిల్ అంటే మీ అన్ని ఎన్నైనా క్రెడిట్ కార్డు ఎన్ని వాడుకున్నారు ఉదాహరణకు ఈ పీరియడ్లో అనేది, ఆ రోజు ఉదాహరణకు 50,000 క్రెడిట్ వాడుకున్నారు అని అది మనకు పంపిస్తాడు. దాదాపు కొద్దిగా అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక తీరున్నా కానీ దాదాపుగా ఆ రోజు నుంచి బిల్లింగ్ డేట్ అంటాం, ఆ బిల్లింగ్ డేట్ నుంచి 20 days మీకు ఇంట్రెస్ట్ పడకుండా వాడుకోవచ్చు. అంటే 20 రోజులు వడ్డీ లేని రుణం వచ్చినట్టే కదా. మీ దగ్గర ఈవెన్ డబ్బులు ఉన్నా కానీ మీరు క్రెడిట్ కార్డు వాడుకొని ఆ బిల్లింగ్ డేట్ నుండి 20 days లోపల పే చేస్తే మీకు ₹1 కూడా వడ్డీ పడదు. ఆ రకంగా లాభం. ఓకే, 20 రోజుల తర్వాత కూడా కట్టకపోతే ఇబ్బంది ఉంది, పెనల్టీస్ పడతాయి. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. తర్వాత లీగల్ యాక్షన్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు, అప్పుడు హైగా ఉంటుంది. కానీ సిస్టమేటిక్గా వాడుకొని షెడ్యూల్ ప్రకారం పేమెంట్ చేస్తే ఉదాహరణకు దాదాపుగా ఒక 20 రోజులు మీ లిమిట్ ఎంత ఉందో ఆ లిమిట్ మీకు ఊరికే ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాడుకున్నట్టే. ఇక ఊరికే డబ్బులు సంపాదించటంటే ఇదే. ఇప్పుడు 20 రోజులకు ఊరికే 50,000 ఉన్నది, 1,00,000 ఉంది, అన్ని రకరకాల లిమిట్స్ ఉన్నాయి కదా. 1,00,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 లిమిట్ ఉంది, మీరు వాడుకున్నారు. 1,00,000 20 రోజులు వడ్డీ లేకుండా మీ దగ్గర 1,00,000 ఉన్నా కానీ ఇది క్రెడిట్ తీసుకున్నారు. ఆ 1,00,000కి 20 రోజులు ఇంట్రెస్ట్ ఫ్రీగా వచ్చినట్టే కదా అదే 1,00,000 బ్యాంక్లో పెట్టుకుంటే. అలాగని వేరే క్రెడిట్ కార్డు మన డబ్బులు ఎందుకు, కాకపోతే కొన్ని చోట్ల పాయింట్స్ అనేవి ఉన్నారు కదా,
ఆ పాయింట్స్ వస్తే దాని మీద మనకి ఇది ఇస్తుంది. ఇది క్రెడిట్ కార్డు వాడడం ద్వారా కొన్ని దగ్గర తక్కువ రేట్ ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. అలాంటి దగ్గర ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. ఇది మన క్రెడిట్ పాయింట్స్ వచ్చినట్టంగా కార్డు వాడితే క్రెడిట్ పాయింట్ పెట్రోల్ బంకులలో అక్కడిక్కడ ఉంటుంది. అలా కార్డుని ఎక్కువ యూజ్ చేసుకోవడం వలన ప్రాపర్గా పేమెంట్ చెల్లిస్తే ఆ పాయింట్స్ వస్తుంది. అలా బెనిఫిట్ అవుతుంది, కానీ దాని ద్వారా సంపాదించడం అనేది ఉండదు, మనకు ఆదా అవుతుంది. ఓకే సార్, క్రెడిట్ కార్డ్ పైన తీసుకున్న లోన్స్ కానివ్వండి ఇవన్నిటికి కూడా ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ రేట్ చెల్లించకపోతే కదా, ఇప్పుడు 15th బిల్ చెల్లించకపోతే వడ్డీ ఎక్కువ ఉంటుంది, మామూలుగా ఉండదు, చాలా ఉంటుంది. నార్మల్ బ్యాంక్ లోన్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ 36%, 24% ఇట్లా ఉంటుంది. ఈ బ్యాంకులు అంతా ఎంతనమ్మా, మామూలుగా 8, 9, 10, 12, 15, 18 అంటే ఎక్కువైపోయాయి. బ్యాంకుల వాస్తవానికి బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేటు. అయితే బ్యాంకుది మాట్లాడారు, అన్ని లింకులో బ్యాంకు గురించి ఫేవరబుల్గా చెప్పాలంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు అవసరము 5 లక్షలు అవసరం ఉన్నాయమ్మా, మీ బ్రదరు ఈవెన్ మీ ఫాదర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అడిగితే మీ బంధువులు ఎవరైనా కావచ్చు దగ్గర అడిగితే 5 లక్షలు ఇస్తారు. ఏమంటారు, అమ్మ మీ బ్రదర్ అనుకుంది, అమ్మ చెల్లి నేను నీకు 5 లక్షలు ఇస్తా, కానీ ఎన్నడు పే చేస్తావు, నువ్వు ఎన్నడు పే చేసినా నాకు ఒకేసారి ఇవ్వాలని అంటారు. అవునా, 5 లక్షలకి ఇన్స్టాల్మెంట్ పెట్టి నెలకు 5,000 ఇవ్వమని అడుగుతారు ఎవరన్నా మన బంధువులు. కానీ బ్యాంక్స్ అలా కాదు కదా, నెలగా, అది కూడా మీకు వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి కొంత భాగం. బ్యాంకు కానీ లీగల్ రూల్ ఎలా ఉంటుందంటే, మీకు వచ్చిన ఆదాయంలో 40% ఖచ్చితంగా మీకే ఉంచాలి. అంటే మెయింటెనెన్స్ అంటాం, మన లైఫ్ మెయింటెనెన్స్ కొరకు 40% ఖచ్చితంగా ఉంచాలి. అందులోకెళ్ళి కట్టింగ్ పెడితే కోర్టుకు పోతే చెల్లదు. ఓకే, ఇవన్నీ కోర్టుకు జీతం అటాచ్మెంట్ ఇప్పుడు అంటావు చూడు, ఉద్యోగస్తులు మీ శాలరీ అటాచ్ చేయిస్తానంటాం, శాలరీ అటాచ్ చేసినా ఆయనకు 40% ఇంటికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, భార్య, వీళ్ళు ఈయన చేసిన పాపానికి వాళ్ళంతా తినకుండా ఉండద్దు కదా. ఓన్లీ ఇప్పుడు 1,00,000 వస్తే 60,000 కటింగ్ పెట్టడానికి ఉంది. ఎవడన్నా కానీ ఏ బ్యాంక్ అందరు కలిపితే కూడా 60% మించి ఉండద్దు రీపేమెంట్స్, వచ్చే ఆదాయాన్ని బట్టి రీపేమెంట్స్. అందుకే 40% ఖచ్చితంగా మెయింటెనెన్స్ అంటాం. ఆ మెయింటెనెన్స్కి వదిలేసి 60%లోకి వెళ్ళి ఎవరు పెట్టుకున్న ఇన్స్టాల్మెంట్ అంటే మీకు అంత సౌకర్యం ఇస్తుంది బ్యాంకు. నిజంగా వాడుకుంటే బ్యాంకుకు మించింది లేదు. అలా అని చాలామంది ఏమనుకుంటున్నారంటే, బ్యాంకు అంటే లేని వాడికి అనుకుంటారు. రిలయన్స్ వాళ్ళు, అదానీ కానీ అంబానీ కానీ, ఓకే అంబానీ వాళ్ళు రిలయన్స్, అంబానీ కానీ అదానీ వాళ్ళకు ఎన్ని ఉన్నాయి, అన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా, అప్పు తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఎదగడానికి పెద్ద పని చేయాలంటాం కదా, చేయాలంటే ఖచ్చితంగా అప్పు అవసరం అవుతుంది. అంతెందుకు, మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఉదాహరణకు అనుకుందాం 1 కోటి అవుతుంది అనుకుందాం. 1 కోటి జమ అయిన తర్వాతనే నేను ఇల్లు కట్టుకుంటా అంటే, మీ 1 కోటి జమ అయ్యే లోపల మీరు అనుకున్న ఇల్లు 1,50,00,000 అవుతుంది. అంటే దాని కాస్ట్ కావచ్చు, కొనే రేటు కావచ్చు. చలో 1,50,00,000 అయినాక కొనుక్కుంటా అంటే 2 కోట్లు అవుతుంది. అంటే మొత్తం డబ్బు జమ అయిన తర్వాత అప్పు లేకుండానే కొన్ని చేయాలనుకుంటే వీలవ్వదు. అదే బ్యాంక్స్ హాయిగా ప్రశాంతంగా అప్పులు ఇస్తున్నాయి, తీసుకోవాలి. మార్కెట్లో కాంపిటీషన్ ఉందమ్మా. బ్యాంక్స్ ఇలా ఊరికే నేను కూర్చుంటా, నేను ఎవడికి అప్పు ఇవ్వ, వాడు వచ్చిన వాళ్ళంతా ఏదో కారణం చెప్పి వాపసు పంపిస్తానంటే బ్యాంకులు నడవని పరిస్థితి, ఉద్యోగస్తుడు కూడా నడవని పరిస్థితి. పోటీపడి ఏమంటాం దీన్ని, స్టాల్స్ లాగా పెట్టి రుణమేళాలు అని పెట్టి ఇస్తున్నాయి అప్పులు ఇవ్వరు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అక్కడక్కడ ఎవరైనా ఉంటే అది వ్యక్తిగతం, అది ఆ మనిషి లక్షణం, బ్యాంక్ లక్షణం కాదు. బ్యాంకులు అప్పులు ఇస్తారు, లేకపోతే ఏందమ్మా. ఒకప్పుడు మనం పల్లెలలో ఎవరికైనా బ్యాంకు ఖాతా ఉండేదా? ఇప్పుడు బ్యాంకు ఖాతా లేని వ్యక్తి ఉన్నాడా? ఓకే, దాంట్లో మళ్ళీ ఆలోచించినప్పుడు రకరకాల బ్యాంకులు, దాంట్లో గ్రామీణ బ్యాంకుల పాత్ర ఇవన్నీ వస్తుంది. అలాగా క్రెడిట్ కార్డు అనేది అలా వాడుకుంటే చాలా మంచిది. మనం డిసిప్లిన్ లేకపోతే విపరీతమైన వడ్డీ కట్టాలి కాబట్టి ఆర్థిక భారం పడుతుంది, అది భారమై కూర్చుంటుంది, నష్టపోతాడు. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా.